నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, అంటే శ్రవణం చేస్తూ, మననం చేసుకొని, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉంటూ ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా చెప్తే ఏంటి, భగవద్గీత అంతా ఏంటి, ఎన్నో వేల వేల సంవత్సరాల నుంచి మన ఉపనిషత్తుల ఋషులు, అంటే ఎంతమంది రాశారో ఏంటో, ఎంతమంది శిష్యులకు బోధించారో అదంతా కూడా క్రోడీకరించి ఆ ఉపనిషత్తుల సారాన్నంతా కూడా బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత భగవద్గీతగా మన వేదవ్యాసుడు మనకు అందించడం జరిగింది. అంటే ఏంటి, ప్రతి మనసున్నటువంటి ప్రతి మనిషికి ఉపయోగపడేది భగవద్గీత. అంటే ఆ తర్వాత ఏంటి, మళ్ళీ వేదాల సారం కూడా వస్తుంది. అసలు వేదాలంటే ఏంటి, తెలుసుకోవడం అని అర్థం. ఏంటి తెలుసుకోవడం, మన జీవన విధానాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయంగా మనం ఎలా జీవించాలి అని మనకి వేదాలు చెప్తాయి. అంటే వేదాలు, ఉపనిషత్తులు వచ్చి జ్ఞానకాండ, వేదాలు వచ్చి కర్మకాండ. అంటే ఏంటి, పుట్టినప్పటి నుంచి తర్వాత మళ్ళీ మనం చనిపోయేంత వరకు ఎలాంటి రిచువల్స్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వేదాల్లో చెప్పటం జరిగింది. జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు మనం చేసేటువంటి ఈ కర్మంతా మన భగవతత్వ స్థితికి ఎలా తీసుకెళ్తుందా, లేకపోతే మన స్వార్థానికి చేసుకుంటున్నాం అనేటువంటి వివేకాన్ని తెచ్చుకొని మన బుద్ధికి వికాసం కనుక తీసుకొచ్చుకుంటే మనం చేసే ప్రతి పని భగవతత్వ కార్యంగా మనం చేస్తున్నాం అనేటువంటి విషయం కనుక మనకు అవగాహన అయితే మనకి భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. మరి ఎట్లా మనం అలా 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 ఉండాలి అనేది చెప్పింది భగవద్గీత. భగవద్గీత వచ్చే ఏంటి, అనుభవం. ఉపనిషత్తుల సారం వచ్చేంటి, సిద్ధాంతం. తర్వాత బ్రహ్మసూత్రాలు ఏంటి, మనం మననం చేసుకోవటం. ఏంటి సిద్ధాంతం ఏం చెప్పారు, సిద్ధాంతం నిజంగా చెప్పింది జ్ఞానకాండలో ఏంటి, ఉన్నదంతా ఒక వండర్ఫుల్ శక్తి ఉంది. ఆ శక్తి నుంచే నీ కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా కూడా వ్యక్తమైంది. మనం కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతి అంటే ఏంటి, పంచభూతాలనండి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మన మన మనసు, మన బుద్ధి, మన అహంకారం, మన జీవ చైతన్యం అంతా ప్రకృతే. అంటే అంటే మనకు కనపడుతున్నది, మారుతుంది, వెళ్ళిపోతున్నది అంతా కూడా ప్రకృతే. కానీ కనపడకుండా మారకుండా ఉన్నది ఒకటి సత్యం అన్నాడు. ఆ సత్యమే భగవతత్వానికి సంబంధించినటువంటి శక్తి. ఆ భగవతత్వానికి బోలెడు పేర్లు పెట్టారు. పరమాత్మ అన్నారు, భగవాన్ అన్నారు, అబ్సల్యూట్ అన్నారు, అనంతం అన్నారు, నిర్వికల్పం అన్నారు. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ తత్వం యొక్క శక్తికే వస్తాయి. శక్తి మనకు కనపడదు, అంతే కదా. ఫ్యాన్ తిరుగుతుంది అంటే మన ఫ్యాన్ స్విచ్లో పెట్టినప్పుడు కరెంట్ వచ్చినప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ మన కంటికి కనపడనటువంటి ఆ కరెంటు లాంటిదే భగవతత్వ శక్తి అని చెప్పి మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, టోటల్గా భగవద్గీతలో 18 చాప్టర్లు ఉన్నాయి. అర్జునుడిది విషాద యోగం నుంచి మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగం అన్నాడు. ఏంటి విషాదం, అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధభూమిలో మర్యాదగా పోయి యుద్ధం చేయాలి కదా. అక్కడ యుద్ధభూమిలోకి పోయి యుద్ధం కంటే ముందు ఆ విషయాన్ని మర్చిపోయి, నా బంధువులు ఉన్నారు, నేను వీళ్ళని చంపలేను, నా వల్ల కాదు అన్నాడు. అంటే భగవద్గీతలో భగవాన్ ఏం చెప్పాడు, నీ శరీరం ఉంది, నీ దగ్గర ప్రాణం ఉంది, మనసు ఉంది, నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని ముందు నిర్వర్తించు. ఆ తర్వాత ఏం చేయాలి, చేస్తున్న ప్రతి పని భగవతత్వ పని అని కనుక చేసావంటే దాంట్లో నువ్వు లాభ నష్టాలు ఆశించవు. ఎప్పుడైతే నువ్వు అలా పని చేస్తావో నీ బుద్ధికి వికాసం వస్తుంది అన్నాడు. ఆ తర్వాత అది కర్మయోగం చెప్పాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడు, ఉపాసన అన్నాడు. ఉపాసన అంటే భక్తి అంటే ఏంటి, ఉన్నదంతా నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక శక్తి కదా. ఆ శక్తి అనేది నీ కంటికి కనపడదు కదా, మరి అది ఏమి సంకల్పాలు చేయదు కదా, దానికి నామరూపాలు లేవు కదా. అలాంటి రకమైనటువంటి జ్ఞానమైనటువంటి శక్తి ఎక్కడుంది, నీ దగ్గర కూడా ఉంది. నేను ఆ స్థితి అని కనుక నువ్వు అనుకుంటూ ఉన్నదంతా ఆ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భక్తిని దాని మీద పెట్టావు అంటే ఆ శక్తి మీద పెడుతూ ఈ సృష్టి అంతా ఎలా వ్యక్తమైంది, ఆ శక్తి నుంచే కదా. అందుకని సృష్టి మీద కూడా అదే భక్తి పెట్టావు అంటే దాన్ని అనన్య భక్తి అంటారు. అప్పుడు కూడా ఏమవుతుంది, నీ మనసు ఒకే విషయం మీద నిలబడడం అలవాటైంది. ఇప్పుడు మన సమస్య ఏంది, మనం ఒకే దాని మీద నిలబడం. ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ గురించి ఆలోచిస్తాము, ఆఫీసు గురించే ఇంటి గురించి ఆలోచిస్తాము. అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్దామంటాం, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దామంటాం. ఎందుకు, మనసుకు నిలకడ లేదు, బుద్ధికి వివేక వైరాగ్యాలు లేవు. ఎప్పుడైతే ఒకే విషయం మీద మనసు ఫోకస్ చేసావో మన బుద్ధికి వికాసం అయ్యి నీ మనసు ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెట్టే విధంగా అలవాటు అవుతుంది. అది భక్తి మార్గం అన్నాడు. మూడోది ఏంటి, యోగం అన్నాడు, రాజయోగం అన్నాడు. రాజయోగం అంటే ఏంటి, మన తిప్పుతున్నదంతా ఎవరు, మన ఇంద్రియాలన్నీ బయట ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, మన పంచభూతాల్లో ఉన్నటువంటి లక్షణాలే మన దగ్గర ఉన్నవి. అంటే కుదురుగా అవి కూర్చోవు. వీటిని నడిపించేది ఎవరు, దశేంద్రియం అనేటువంటిది లోపల ఉన్నటువంటి మన మనస్సు. కానీ ఇప్పుడు ఈ ఇంద్రియాలు పైకి చూసినప్పుడు మనసుకు గనక కోరికలు ఉన్నాయనుకోండి, దానికి అనుగుణంగానే కళ్ళని తిప్పి చూస్తూ ఉంటుంది.
అక్కడ ఎందుకు చూస్తుంది? సంకల్ప వికల్పాలు ఎందుకు మనసుకు చేస్తుంది? మన బుద్ధికి వివేక వైరాగ్యాలు లేకపోతే. బుద్ధికి వివేక వైరాగ్యాలు ఎట్లా వస్తాయి? మనం తగిలించుకున్నటువంటి మన చిత్తంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాల నుండి, సంస్కారాల నుండి, ముద్రల నుండి అవి 24 గంటల్లో మనల్ని తిప్పుతూ ఉంటాయి. దానికి అనుగుణంగానే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, దానికి అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటాం, దానికి అనుగుణంగానే ఫలం వస్తూ ఉంటుంది. మన ఉపనిషత్తులు ఋషులు చెప్పింది ఏంటి? అన్లెస్ అంటే నీ దృష్టి మార్చుకుందే నీ సమస్యలు పోవు అన్నారు. దృష్టి అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నీ ఆలోచన విధానం మార్చుకోవటమే. మళ్ళీ ఏంటి ఆలోచన విధానం? ఉన్నదంతా భగవతత్వమే. ఏం జరుగుతున్నా ప్రతిదీ నియతి ప్రకారం జరుగుతున్నది, అంతా పరమాత్మతత్వంలో భాగమే. అది ఎక్కడో లేదు, నా దగ్గరే ఉన్నది. అందుకని ఏం చేస్తున్నా ఏమున్నా కృతజ్ఞతలు భగవతత్వానికి చెప్పుకుంటూ శరీరాన్ని జస్ట్ నడిపించుకుంటూ పోవడం అన్నాడు. వాటిని ఎట్లా నడిపిస్తావు? నీ దగ్గర ఉన్నటువంటి కారణాలతో నడిపిస్తావు అన్నాడు. ఇప్పుడు ఈ 4 యోగాలు చెప్పి లాస్ట్లో ఏం చెప్తున్నాడు? జ్ఞానం అంటే ఏంటో చెప్పాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం. ఏంటి జ్ఞానం? పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం అనేదాన్ని క్షేత్రం అన్నాడు. దీనికి ఒక 23, 24 లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు జీవ చైతన్యం ఉన్నది. దాంతోపాటు సుఖము, దుఃఖము, ఇష్టము, అయిష్టము, ధృతి అనేటువంటి ద్వంద్వాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి? నీ దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణాన్ని తగ్గించుకొని, రజోగుణాన్ని కొంచెం తగ్గించుకొని, చివరికి సత్వగుణంలో కనుక ఉండగలిగితే మనసు నిశ్చలంగా బుద్ధికి వివేక వైరాగ్యం కలిగినప్పుడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటిది నువ్వు గ్రహించగలుగుతావు అని చెప్తూ ఇంకా చెప్పాలంటే ఏం చెప్పాడు? నువ్వు స్వతంత్రంగా ఏం చేస్తున్నా దానికి లాభ నష్టాలు పడతాయి కాబట్టి గురువులు చెప్పింది, వేదాలు చెప్పింది, శాస్త్రం చెప్పింది పాటించుకుంటూ పో. అప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది, నీ మీద ఎలాంటి మరకలు పడవు అని చెబుతూ ఇంకా నీ దగ్గర దైవ లక్షణాలు, అసుర లక్షణాలు ఉన్నాయి. ఈ అసుర లక్షణాలు తొలగించుకో, దైవ లక్షణాలను పెంచుకో అని చెప్పింది. ఏంటి అసుర లక్షణాలు? ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నాకే కావాలి, ప్రపంచం సత్యం, వాళ్ళిలా వీళ్ళిలా అని వస్తువులు, మనుషులు, ఇంద్రియాలు, కోరికలు గడగిడగిడ అంతా ఉండేదంతా కూడా అసుర లక్షణాలు. సత్వ లక్షణం ఏంటి? దైవ లక్షణాలు శాంతి, సుఖము, సంతోషము, జాలి, దయ, కరుణ, ఉన్నదంతా ఒకటే తత్వం, ఎక్కడా లేదు, నా దగ్గరే ఉన్నదనేటువంటి విషయంగా వస్తూ ఉంటాయి అసుర లక్షణాలు అప్పుడప్పుడు. వాటిని కొంచెం తగ్గించుకుంటూ దైవ లక్షణాలు పెంచుకుంటూ కనుక పోతే, ఇంతసేపు చెప్పింది భగవద్గీత ఏంటి? నీ మనసు గనక శుద్ధి జరిగితే, అంతఃకరణ శుద్ధి జరిగితే, మనసు హృదయం పవిత్రమైపోతే నువ్వే భగవతత్వాన్ని ఎప్పుడైతే నీకు శుద్ధి జరిగిందో భౌతికంగా నువ్వేమీ కోరుకోవు. ఏది నీ ముందుకు వచ్చినా భగవతత్వ భావంలో ఉంటూ చేసుకుంటూ పోతావు అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి? 18 వచ్చి మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? అసలు త్యాగం అంటే ఏంది చెప్పమంటాడు. ఏంటి త్యాగం? ఇప్పుడు నేను పని చేసుకుంటూ పోతున్నాను, పని చేసుకుంటూ పోతూ పని ఆపేస్తాను, అప్పుడు త్యాగం చేసినట్టేనా అని అడుగుతాడు. కాదు, నువ్వు చెయ్యక తప్పదు, శరీరం ఉంది కాబట్టి ఉన్నంతకాలం నువ్వు తినాల్సిందే, నువ్వు సమాజంలో ఉన్నావు, పాటించుకుంటూ పోవాల్సిందే. హిమాలయాలకు పోయి మాత్రం నువ్వేం చేస్తావు? అక్కడ మాత్రం నువ్వు ఆహారం తింటలేదు, తినాల్సిందే. కాకపోతే ఏం చేస్తున్నాడు? నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు సంబంధించింది కాదు, భగవతత్వం కోసం జరుగుతుంది అని ఫలాన్ని నువ్వు త్యాగం చేశావంటే నీ మనసు శుద్ధయ్యి, అంతఃకరణ శుద్ధయ్యి, నీకున్నటువంటి పాత జ్ఞాపకాలన్నీ పోయి కొత్త కోరికలు, సంకల్పాలు, ఆలోచనలు రాకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని త్యాగం అనే విధంగా చెబుతూ ఇంకా ఏం చెప్తున్నాడు త్యాగం గురించి? ఇక్కడ మళ్ళీ నీ దగ్గర ఒక 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణ త్యాగం, రమోగుణ త్యాగం, సత్వతమో రజోగుణ త్యాగాలు అవన్నీ ఉన్నాయి. ఈ త్యాగాలు ఏంటి? నాకేదో పేరు రావాలని చేసావు అంటే రజోగుణ త్యాగం, దానివల్ల ఉపయోగం లేదు. ఆ తర్వాత ఏంటి? ఏం చేస్తున్నాను, ఎందుకు దానం చేస్తున్నాను అని అవగాహనలో చేసావంటే అది తమోగుణ దానం, దానివల్ల కూడా లేదు. సత్వగుణ దానం ఏంటి? పరమాత్మ తత్వం పని జరుగుతుంది, నాకు అవసరం లేదు, ఇంకా నాకేం అక్కర్లేదు, ఏ కోరిక లేదని చేస్తున్నావు అంటే సత్వగుణ దానం అయిపోతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది? నీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? నేను చేస్తున్నాను, నాది అనుకోకుండా అంతా ఏదో జరిగిపోతుంది చేస్తున్నాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. భగవతత్వానికి ఏం పనులు లేవు, నీ శరీరానికి ఏం పనులు లేవు, 2 జడం. ఈ రెండింటిని నడిపించేది నీ దగ్గర ఉన్నటువంటి మనసు, శరీరము, మన ఆలోచనలు దాటితే అదే భగవతత్వం, దాన్నే చైతన్యం అన్నాడు. ఆ చైతన్యం అనేది ఎక్కడో లేదు, భగవతత్వ చైతన్యం మనలోనే వచ్చి కూర్చుంది. కాబట్టి భౌతికంగా వస్తున్నటువంటి నీ ఆలోచనలు, కోరికలు వాటి మీద కొంచెం మనసు పెట్టి వాటిని వదిలించుకోవడం జరిగితే అది త్యాగం అవుతుంది. ఆ త్యాగం వల్ల ఏమవుతుంది? నువ్వే సత్యం అనేటువంటి విషయాన్ని నీకు అవగాహనకు వస్తుంది అని చెప్తూ 17వ దాంట్లో నిన్న మనం అంతవరకు చదివి ఆపేసిన దాంట్లో ఏం చెప్పాడు? జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అన్నాడు. ఆ తర్వాత కర్త, కరణం, క్రియ అన్నాడు. ఏంటి? నిజం చెప్పాలంటే భగవద్గీత మొత్తం చెప్పింది
మన మన దగ్గర ఉన్నటువంటి మన విషయాన్నే చెప్పింది, అంతకంటే ఏం లేదు. భగవతత్వంగా చెప్పింది ఒకే ఒక సెంటెన్సు. మన దగ్గర చెప్పింది ఏంటి? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఒక శరీరం ఉంది, నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనస్సు ఉంది. దీన్ని ఏమన్నాడు అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి? నా దగ్గర ఒక జ్ఞానం ఉంది. ఇప్పటి వరకు నా జ్ఞానం ఏంటి? నా జ్ఞానానికి విషయం ఏంటి? నా శరీరం. దాన్ని జ్ఞేయం అన్నాడు, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర నా శరీరం ఉంది, నా బంధువులు ఉన్నారు, నా ఆస్తులు ఉన్నాయి, నా అంతస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా జ్ఞేయం విషయం. జ్ఞానం ఎక్కడుంది? నా దగ్గర జ్ఞాత దగ్గర ఉంది. జ్ఞాత ఎవరు? నేను జ్ఞాత. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నది ఈ జ్ఞేయం, నా శరీరం గురించే ఉన్నది. ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి? నీ శరీరం, నీ ప్రాణం, నీ మనసు దాటినటువంటి జ్ఞానం ఉన్నది. దానికి మరి ప్రమేయం ఏంటి? ప్రమేయం అంటే ఏంటి? ఉదాహరణ ఏంటి? ఎట్లా ప్రూవ్ చేస్తావు అంటాడు. ఎట్లా ప్రూవ్ చేసేది ఏంటి? నేనున్నానని నేను ఎవరికి ప్రూవ్ చేయాలి? ఇప్పుడు నేను మల్లేశ్వరి కాదు, తర్వాత మనసు కాదు, ఆలోచన కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు అంటాను. మరి నేను ఉన్నానుగా. ఈ నేను కాదు అని చెప్తున్నది ఎవరు? నా జ్ఞానం. అబ్బా, నా జ్ఞానాన్ని నేను ఎవరికి ప్రూవ్ చేయాలి అంటే అర్థం ఏంటి? జ్ఞానానికి ప్రమాణం లేదు అని చెప్పదు. ప్రమాణం అనేది జ్ఞానం. నేను ఉండడమే జ్ఞానం. నేను ఉన్నానని ఎవరికి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రమేయం లేదు దీనికి. అంటే ఏంటి? నేను జ్ఞాతని, నా జ్ఞానము, నా జ్ఞేయము, ఈ మూడు నా దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయం నా జ్ఞానానికి తెలుసు. కాకపోతే ఏంటి? ఆ జ్ఞానం ఎలా ఉంది? లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? నువ్వు లిమిటెడ్ జ్ఞానం కాదు. ఈ లిమిటెడ్ జ్ఞానం అనేది జస్ట్ ఒక జీవభావం. నిజంగా చెప్పాలంటే ఎట్లా? ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, నా శరీరానికి ఏమన్నా బాధ ఉందా? లేదు. నేను ఏదైనా ఒక ఎనస్థీషియా తీసుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను, ఓ స్లీపింగ్ పీల్ వేసుకొని. నా శరీరానికి ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు? నా మనసు అప్పుడు పనిచేయడల్లా. కానీ నేను ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాను, నా ప్రాణం ఉన్నది. అంటే ఇప్పుడు సమస్య ఎవరికి? నిజం చెప్పాలంటే శరీరానికి లేదు. పోనీ మనసుకి ఏమన్నా చిల్లులు పడ్డాయా? మనసుకి లేదు. ఎక్కడుంది మనసుకి ఊరికి ఆలోచన చేస్తుంది, వదిలిపోతుంది, కానీ మనసుకి వచ్చిన స్ట్రగుల్ లేదు. పోనీ బుద్ధికి ఏమన్నా ఉందా? బుద్ధి కూడా ఏంది? అది చేయి ఇది చేయని లోపల సలహాలు పడేస్తుంది, కానీ దానికి సమస్య లేదు. పోనీ లోపల జ్ఞానం ఉంది, అదేమన్నా దుఃఖపడుతుందా? దానికి లేదు. ఇప్పుడు అల్టిమేట్గా మనకు మన మహానుభావులు చెప్పింది ఏంటి? అసలు దుఃఖం అనేదే లేదు. అంటే ఏంటి? నీకు అప్పుడప్పుడు తాత్కాలికంగా వచ్చిపోయే దుఃఖాన్ని నువ్వు పర్మనెంట్గా అనుకుంటున్నావు, కానీ అసలు జ్ఞానానికి దుఃఖం లేదు. మరి దుఃఖం ఎవరికి ఉంది? నేను జీవత్వం అనేటువంటి జీవభావానికి ఉంది, అంతే కదా. నన్ను ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఎవరో నన్ను నీకేం ఆస్తులు లేవు, దరిద్రంగా ఉన్నావు పోని ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు ఉందా నాకు? కానీ లేదు. ఎందుకుంది? నేనే జీవత్వాన్ని, నేను మల్లేశ్వరిని, నన్ను వాళ్ళంతా అవమానం చేశారనే విషయం నాకు గుర్తొచ్చినప్పుడు ఈ భావానికి నాకు దుఃఖం వస్తుంది. అంటే దుఃఖం ఎక్కడా? పరమాత్మతత్వంలో దుఃఖం లేదు. అంటే ఏంటి? పరమాత్మతత్వం నీ చేత చేయిస్తున్నది ఏమీ లేదు, నాకేం సంబంధం లేదని చెప్పేసింది పరమాత్మతత్వం. నువ్వు చేస్తున్న పనులకు కానీ, నీ కష్టాలకు కానీ, సుఖాలకు కానీ నాకేం సంబంధం లేదు. అనుభవం ఉంటే బాగుంటుందని వచ్చి కూర్చున్నాను, సాక్షిగా లోపల జ్ఞాన రూపంలో కూర్చొని ఉన్నాను, చూస్తున్నాను. ఈ జ్ఞానానికి ఏమీ దుఃఖం లేదు. మరి దుఃఖం ఎవరికి? నేను జీవభావం అనేటువంటి భావానికే దుఃఖం. ఇప్పుడు మనం భగవద్గీతలో చేయాల్సింది ఏంటి? నేను జీవభావం కాదు అనేటువంటి భావాన్ని వదిలేసి నేను భగవతత్వ భావమే, పరమాత్మతత్వం నాలోనే ఉంది అనుభవం కోసం అనేటువంటి భావాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ గట్టిగా ఎప్పుడైతే పట్టుకుంటామో జీవభావం కొంచెం ఒక రోజులో వస్తుందా? జీవభావం ఒక రోజులో ఏర్పాటు చేసుకున్నామో? చేసుకోలే. ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం. మరి ఎన్ని జన్మల నుంచి చేసుకుంటున్నామో లేదో మనకి ఏమీ తెలియదు. అంటే ఏంటి? తీవ్రంగా నీకు ఒక కోరిక ఉంది అంటే అది ఎప్పటి నుంచో ఉంది అని అర్థం. తాత్కాలికంగా వచ్చి వెంటనే తీసేస్తే పోయింది అంటే కొత్తగా వచ్చి పోయింది అని అర్థం. అందుకే నువ్వు తీవ్రంగా తయారు చేసుకున్నటువంటి నీ జ్ఞాపకాలు, కోరికలు నువ్వు అదే రకమైనటువంటి తీవ్రమైనటువంటి భక్తితోటి, తీవ్రమైనటువంటి జ్ఞానంతో, తీవ్రమైనటువంటి యోగంతో నువ్వే తొలగించుకోవాలి. అంటే ఏంటి? జ్ఞాత నీ దగ్గరే ఉన్నది, జ్ఞేయం నీ దగ్గరే ఉంది. జ్ఞేయం అంటే విషయం. ఆ తర్వాత జ్ఞానం నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నేనే శరీరం అనేటువంటి లిమిటెడ్ జ్ఞానం నుంచి ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి శక్తి, జ్ఞానం నా దగ్గర ఉందనేటువంటి భావాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటూ కనుక పోయినావంటే అది జ్ఞానం. అందుకని ఏమన్నారు? వీటికే ఏం చెప్పారు మన వాళ్ళ పదాలు? సత్, చిత్ అన్నారు. సత్ అంటే ఏంటి? ఒక స్థితి, ఒక శక్తి ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఉన్నదనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? చితికి తెలుస్తుంది. చిత్ అంటే మన జ్ఞానానికి తెలుస్తుంది. అంటే ఈ రెండు మళ్ళీ ఏమైనా సపరేట్ ఉన్నాయా? కాదు, రెండు ఒకటే. సత్తు ఉండడం, చిత్తుకు తెలియడం. ఎందుకోసం తెలియడం? విషయం కోసం తెలియడం. అందుకే మళ్ళీ వీటికి సంబంధించే కర్త, కర్మ, క్రియ అన్నాడు. అంటే నామరూప క్రియలు. నామం ఎక్కడుంది? ఆలోచన మనలోనే ఉంది. చేద్దామనేటువంటి ఆలోచన ఏం చేద్దామని ఉంది? ప్రాణం మన దగ్గరే ఉంది. క్రియ దేనికోసం చేద్దాము? విషయము మన దగ్గరే ఉంది. అందుకే నేను చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటి?
5 చెప్పాడు. ఒక పని చేయాలంటే ఏంటి, అధిష్టానం ఉండాలి, మన శరీరం చేద్దాం అనేటువంటి ఒక మనిషి ఉండాలి. ఆ తర్వాత చేయించడానికి కావలసినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు ఉండాలి. వాటిని కరణాలు అన్నాడు. వీటితో పాటు ఏం ఉండాలి, ఏం పని చేద్దాం, అది ఇష్టం ఇది ఇష్టం అనేటువంటి ఒక దైవత్వం ఉండాలన్నాడు. దైవం అంటే ఇష్టం అయిష్టం ద్వంద్వాలు అవ్వచ్చు, చేయడానికి మళ్ళీ మన శరీరం ఉండాలి. అంటే ఏంటి, ఏ పని జరగాలన్నా ఈ 5 ఉండాలి. అలాగే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే లోపల జ్ఞానం మాట్లాడుతోంది, అంటే మనసు ఉన్నది. నోట్లో నుంచి వస్తున్నవి కర్మేంద్రియం ఉన్నది. ఎలా వ్యక్తం అవుతుంది, శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే ఏంటి, ఏ పని జరిగినా ఈ 5 లక్షణాలు ఉండాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు తిప్పి చెప్పినా ఏం చెప్పాడు భగవద్గీతలో, నీ జ్ఞానాన్ని డెవలప్ చేసుకో, జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకో. దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఏంటి జ్ఞానం, జ్ఞానం అంటే ఏంటి, నిరాకారమైనటువంటి నిశ్చలమైన నిర్గుణమైనటువంటి భగవతత్వ శక్తి మన దగ్గర ఉన్నది. అందుకని కొత్త సంకల్పాలు చేయవాకు. ఏ సంకల్పం నీకొస్తే ఆ సంకల్పం నీ ద్వారా జరుగుతుంది అని అంటే భగవతత్వ పని. లేదు నేను అది కొనాలి, ఇది కొనాలి, ఇది కావాలి, అది కావాలి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే మళ్ళీ నీ భౌతికంగా పనిచేస్తుంది. ఈ భౌతికంలో మళ్ళీ పాపపుణ్యాలు అకౌంట్లు ఉన్నాయి. మంచి ఆలోచన చేస్తావు, ఆ తర్వాత మంచి పని, ఆ తర్వాత మిశ్రమ పని, చెడ్డ పని, మళ్ళీ దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ నువ్వే భరించాల్సి వస్తుంది అని. అంటే ఏంటి, ఇక్కడ మన సృష్టికి మనమే కారణం, ఎవ్వరికి ఏ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు కూడా డివైను. ఆ డివైన్ అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. నీ సృష్టిని నువ్వు, నీ దరిద్రమైనటువంటి నీ 3 గుణాలను నువ్వు, సత్వతమో రజోగుణాలని, నీ తర్వాత నీ కోరికలని, వాటిని అన్నీ చిన్నగా బ్యాలెన్స్ చేస్తూ సృష్టి వ్యక్తమైనప్పుడు సృష్టి ఎట్లా ఉంది, బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంది. అంటే ఏంటి, ఒక నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆకారమే లేనటువంటి ఒక స్థితిలో నుంచి ఆకాశంలాగా ఒక సృష్టి ఒక వ్యక్తమైంది. ఆకాశం మనకు కనపడదు. ఆకాశం అంటే ఏంటి, ఖాళీలో మనం ఉండడానికి ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలో వాయువు వచ్చింది, వాయువు తర్వాత అగ్ని వచ్చింది, అగ్ని తర్వాత నీళ్ళు వచ్చాయి, నీళ్లలో నుంచి భూమి వచ్చింది. ఇది మొత్తం మనకు దశావతారాల్లో చెప్పారు. మళ్ళీ అసలు కారణం ఏంటి, మళ్ళీ ఇక్కడ 2 పదాలు వాడతాడు, కారణము క్రియ. ఏంటి, కాజు ఎఫెక్ట్ అంటాడు. కాజ్ అంటే ఏంటి, అసలు కారణం ఏంటి, మొదటి కారణం ఏంటి, పెద్ద కారణం ఏం లేదు. సృష్టి జరగాలి అనేటువంటి ఒక విషయం కారణం. మిగిలినవన్నీ ఏంటి, కార్యాలు. అంటే కారణం ఎప్పుడు ఒకటే, అది సామాన్యం. కార్యాలన్నీ బోలెడు కార్యాలు. అంటే సామాన్యమైంది భగవతత్వ శక్తి ఒకటే. అదే నిజం చెప్పాలంటే ప్రమాణం అంటే దాన్ని మనం ఎవరి ముందు పూజ ఎక్కర్లా. సృష్టి ఇలా నియతి ప్రకారం ఉందంటే సంథింగ్ ఈజ్ దేర్ అనేది ప్రమాణం. ఎవరు ఆ ప్రమాణం చెప్తాం, మనమే ప్రమాణం. అంటే మనకే తెలిసిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మనం అనుకున్నది జరగడం లేదు, ఇంకోటి జరుగుతుంది. ఒకరోజు హాయిగా ఉంటున్నాం, ఒకరోజు బాధగా ఉంటున్నాము. ప్రకృతి క్షణ మారుతోంది. మారకుండా ఉన్నటువంటి లోపల జ్ఞానము అనేది అది మన దగ్గర ఒకటి ఉన్నది, అంతే కదా. చాలామంది చూడండి 95 ఏళ్ళు వచ్చి నాకు వచ్చినట్టే తెలియడం లేదండి అంటారు. ఎందుకు తెలియదు, నీకు తెలియదు. ఎందుకంటే భగవతత్వానికి నామరూపాలు క్రియలు కదలడాలు లేవు కదా. అందుకనే ఆకాశంలో మన వాళ్ళు చూడండి, ఆ రోజుల్లోనే దేవతలకి ముసలితనం లేదని చెప్పారు. కారణం ఏంటి, భూమి కదులుతోంది, ఆకాశం కదలదు. కొన్ని లక్షల సంవత్సరాల్లో అక్కడ ఏదైనా సృష్టి జరిగినా అది అలానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ప్రకృతి మారుతూ పోతుంది. ఇప్పుడు మన జ్ఞానం అంటే ఏంటి, ఈ ప్రకృతి మారుతుంది, మారకుండా ఉన్నటువంటి భగవతత్వ స్థితి నా దగ్గరే ఉన్నది. ప్రకృతి మారడం సహజం. నేను ఎవరో చెప్తున్నారు, ఆయన ఎవరు, ఒక ముని 5-6 వేల సంవత్సరాలు బతికాడట. 6,000 సంవత్సరాల తర్వాత నేను చనిపోయినాడుగా. ఎవరు ఆయన, యాజ్ఞవల్కుడు కాదు, ఏదో ఒక ముని అని ఎవరో ఏదో బుక్లో చదివిన్నాను. అంటే అర్థం ఏంటి, ఎన్ని వేల సంవత్సరాలను జరిగినా ప్రకృతిలోంచి వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ప్రకృతి ఇది, భగవతత్వం ఇది అనేటువంటి వివేకం తెలియడమే జ్ఞానం. అంటే ఏంటి, ప్రకృతి అనేది ప్రమేయం అనేది నీ కంటికి కనపడుతోంది, మారిపోతుంది. ప్రమాణం ఎవరు, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మారడం లేదు, లోపల ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయం నీకే తెలుస్తుంది, నువ్వెవరికి ప్రూవ్ చేయక్కర్లా. అంటే ఏంటి, జ్ఞానం జ్ఞాత జ్ఞేయం మనమే. ఇంకా అల్టిమేట్ ఏం చెప్తాడు, అనుభవం ఉన్నది, మారుతున్నది ఉన్నది, కానీ అనుభవించేవాడు లేడు. ఈ అనుభవించేవాడు లేడు అనేది ఏంటి, అనుభవించేవాడు ఎవడు, జస్ట్ జీవభావం. అక్కడ వాడు కూడా లేడు. ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇక మారేదేం, మారుతుందని మనకు తెలుస్తోంది. మరి మధ్యలో ఈ దుఃఖం అంతా ఎవరికి వస్తుంది, సంతోషం అంతా ఎవరికి వస్తుంది, గర్వం అంతా ఎవరికి వస్తుంది, నేను జీవభావం అనేటువంటి భావానికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సాధన ఏంటి, జీవభావాన్ని తగ్గించుకుంటూ మన దగ్గరే ఉన్నటువంటి పరమాత్మ తత్వభావాన్ని పెంచుకుంటూ పోవడం. అదే 17 చెప్పాడు. చూద్దాం రేపు 18 ఏం చెప్తాడు. నమస్తే.